ట్రాఫిక్ టోయింగ్ వాహనాల నిర్వాహకులు సిబ్బంది సమ్మెకు దిగారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విధులకు గైర్హాజరయ్యారు. 3 పోలీస్ స్టేషన్ కమిషనరేట్ల పరిధిలో టోయింగ్ వాహన యజమానులకు 20 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం నెల నెలా బిల్లులు చెల్లించగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు పెండింగ్లో పెట్టింది. దీంతో వాహనాల నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు భారంగా మారాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ట్రాఫిక్ టోయింగ్ నిర్వాహకులు సిబ్బంది ఎందుకు సమ్మె చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ టోయింగ్ వెహికల్ సంబంధించినటువంటి నిర్వాహకులు సిబ్బంది నిన్న అర్ధరాత్రి నుంచి విధులకు గైర్హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ ఏవైతున్నాయి అవి కాంట్రాక్ట్ బేసిక్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ప్రైవేటు వెహికల్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్ ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నప్పటికీ ఎస్ఐ అదేవిధంగా ఇతర పోలీస్ సిబ్బంది మాత్రం దీంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్లకు ప్రతి నెల బిల్లులు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వాళ్ళు నిన్న అర్ధరాత్రి నుంచి విధులకు గైర్హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ ఒకవేళ భారీ వర్షం కురిసి ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడికెక్కడ వెహికల్స్ ను తీసుకురావడం, అదేవిధంగా అక్కడ నుంచి ట్రాఫిక్ ని క్లియర్ చేయడంలో ఈ కీలక పాత్ర వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా 8 నెలల కాలం నుంచి 8 నెలల వరకు వచ్చినటువంటి బిల్స్ 8 నెలల నుంచి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు నిర్వాహకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు. జీతాలు చెల్లించిన పరిస్థితిలో నిర్వాహకులు ఉన్నారు. జీతాలు రాకుండా వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగం చేయడం సరైనది కాదు అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ భాగ్యనగరంలో ఎలాంటి ఇన్సిడెంట్ కనుక జరిగితే, ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ కనుక సమ్మెకు దిగితే ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలకు పైసలకు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకపోవడంతో వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోవటం లేదన్నటువంటిది తీవ్ర స్థాయిలో అధికారులు మండిపడుతున్నటువంటి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ సంబంధించి 3 కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ, ట్రాఫిక్ లో కార్లు ఆగిపోయినప్పుడు కానీ, నో పార్కింగ్ జోన్లో కార్లు పెట్టినప్పుడు కానీ వీళ్ళు వచ్చి దాన్ని అంతటినీ క్లియర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వర్షం పడ్డప్పుడు లాగింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి కూడా అక్కడ ఏదైనా వెహికల్స్ ఉన్నప్పుడు కానీ వాటికి సంబంధించి రిమూవ్ చేయడం కానీ, ముందుకు ట్రాఫిక్ తీసుకెళ్లడంలో పోలీసులు అంటే ఫిజికల్ గా పోలీసులు ఎంతవరకు ఉంటారో వారికి సంబంధించిన దాంట్లో ఈ వెహికల్స్ కూడా కీలక పాత్ర వహిస్తాయి. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళని పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకి నెల ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో కేవలం చిన్న అమౌంట్ 20 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వాళ్ళు ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే పట్టించుకొని యథావిధిగా వారి బిల్లును చెల్లించకపోతే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇబ్బంది పడతారు, ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆ వెహికల్స్ ఉంటేనే ఖచ్చితంగా రోడ్లపై ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని మూవ్ చేయడానికి సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వెహికల్స్ ను కూడా ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి బిల్లులు కూడా చెల్లించినటువంటి రేవంత్ ప్రభుత్వం ఉన్నటువంటిది మాత్రం తీవ్ర స్థాయిలో వాళ్ళు సిబ్బంది అదేవిధంగా నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ బిల్లులు చెల్లించకపోతే మొదటి నుంచి వస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ జామ్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వం హాలిడే ప్రకటించింది కాబట్టి రేపటి నుంచి విధులకు హాజరైన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది రోడ్లపైకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కంపల్సరిగా ఈ వెహికల్స్ అనేటువంటి ఉండకపోతే తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. ఇటు నగర ప్రజలు ఈ వెహికల్స్ ఒకవేళ తొందరగా రివోక్ కాకపోతే తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత చెప్పినా ఏం చేసినా రేవంత్ సర్కార్ పెడచెవిన పెడుతుండటంతో ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ సమస్య నుంచి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి ఇమీడియట్ గా 20 రూపాయలు చెల్లించి వారిని
విధులకు హాజరు కావాల్సిందిగా వాళ్ళని కనిపిస్తోంది. ఎంత చెప్పినా విన్నటువంటి ముద్దునిధులు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారిస్తుందా అనేటువంటి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి వాళ్ళ రాత్రికల్లా వాళ్ళ నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి 3 కమిషనర్ల పరిధిలో తీవ్ర ఇబ్బంది అయితే కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.